గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 947. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 759 పాయింట్స్ పెరిగి 79,802 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 216 పాయింట్స్ పెరిగి 24,131 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.72% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.29% పెరిగింది. అండ్ ఈ రోజు నవంబర్ 29th కదా, అంటే ఆల్మోస్ట్ మంత్ క్లోజ్ అయిపోయినట్టే. సో ఈ మంత్ లోని బెస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ మనం చూసినట్లయితే ఐటీ సెక్టర్ అన్నిటికన్నా కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. అండ్ ఐటీ తర్వాత రియాలిటీ అండ్ పిఎస్యు బ్యాంక్ సెక్టర్స్ బాగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అదే ఈ మంత్ లో వర్స్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ మనం చూసినట్లయితే అన్నిటికన్నా కూడా ఎనర్జీ సెక్టర్ లోని ఎక్కువగా ప్రెషర్ కనపడింది. దాని తర్వాత కమోడిటీస్, ఫార్మా, మెటల్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ లో కూడా ఈ మంత్ లో బాగానే ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన Q2 జీడీపీ డేటా వచ్చింది. ఈ Q2 లోని మన జీడీపీ 5.4% గ్రో అయింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ లో చూసినట్లయితే మన జీడీపీ 8.1% గ్రో అయినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ Q1 లోని 6.7% గ్రో అయింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసిన అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని మన జీడీపీ గ్రోత్ అయితే తగ్గింది. అండ్ అంతేకాకుండా ఈ క్వార్టర్ లోని మన జీడీపీ 6% పైన గ్రో అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేసింది. బట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లోని మన జీడీపీలో స్లో గ్రోత్ కనపడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ Q2 లోని వీక్ జీడీపీ గ్రోత్ కనపడింది కదా. సో మండే రోజు దీనికి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గానే బిఎస్సి వాళ్ళు వాళ్ళ సెన్సెక్స్ 50 అండ్ బ్యాంక్ ఎక్స్ వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ని డిస్కంటిన్యూ చేశారు కదా. సో ఈ డిస్కంటిన్యూ చేసేయడంతో వీళ్ళ F&O సెగ్మెంట్ లోని కొన్ని చేంజెస్ అయితే నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ వీక్లీ సెన్సెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ యొక్క ఎక్స్పైరీ ప్రీవియస్ గా ఎవ్రీ వీక్ లోని ఫ్రైడే ఉండేది, దాన్ని ట్యూస్డే కి చేంజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పాటుగా బ్యాంక్ ఎక్స్ మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, ఇవి ఎవ్రీ మంత్ లోని లాస్ట్ మండే రోజున ఎక్స్పైర్ అయ్యేవి. ఆ ఎక్స్పైరీని మంత్ లోని లాస్ట్ ట్యూస్డే కి ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా సెన్సెక్స్ 50 యొక్క మంత్లీ కాంట్రాక్ట్స్ యొక్క ఎక్స్పైరీ మంత్ లోని లాస్ట్ థర్స్డే ఉండేది, దాన్ని ఇప్పుడు మంత్ లోని లాస్ట్ ట్యూస్డే కి వీళ్ళు చేంజ్ చేశారు. సో ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అండ్ దీంతో పాటు కొన్నిసార్లు ఎక్స్చేంజెస్ లోని మనకి వేరియస్ గ్లిచెస్ వస్తుంటాయి కదా. ఆ గ్లిచెస్ వచ్చినప్పుడు ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. సో ఇక పైన ఈ ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండేందుకు గాను ఒకవేళ ఎన్ఎస్సి లో గనక ప్రాబ్లం వచ్చిందనుకోండి, బిఎస్సి వాళ్ళు ఆల్టర్నేటివ్ ట్రేడింగ్ వెన్యూగా వ్యవహరించాలని, అదే బిఎస్సి లో ప్రాబ్లం వస్తే ఎన్ఎస్సి వాళ్ళు ఆల్టర్నేటివ్ ట్రేడింగ్ వెన్యూగా వ్యవహరించాలని చెప్పి సెబీ వీళ్ళని ఆదేశించడం జరిగింది. సో ఈ కొత్త రూల్ ఏదైతే ఉన్నదో అది 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్టుగా నిన్న సెబీ అనౌన్స్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ రియల్లీ గుడ్, ఎందుకంటే బోత్ ఎక్స్చేంజెస్ ఈ విధంగా కోఆపరేట్ చేసుకున్నాయనుకోండి, ఒకవేళ ఏదైనా ఎక్స్చేంజ్ లోని ఇష్యూ వచ్చినా కూడా దీనివల్ల ఇన్వెస్టర్స్ అయితే ఆ ఇబ్బంది ఫేస్ చేయకుండా ఉంటారు. కాబట్టి దిస్ ఇస్ రియల్లీ ఏ గుడ్ డిసిషన్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రీసెంట్ గా ఐపీఓకి వచ్చినటువంటి ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్ స్టాక్ అయితే లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో బిఎస్సి లోని ఈ స్టాక్ 218 రూపీస్ కి లిస్ట్ అయింది అగైన్స్ట్ ఐపీఓ ప్రైస్ 148 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 207 రూపీస్ కి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 39.86% రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే ఈ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ ఐపీఓకి అయితే చాలా మంచి సబ్స్క్రిప్షన్ లభించింది కదా, అంటే డిమాండ్ అయితే బాగా కనపడింది. ఎవరికైతే ఐపీఓ లోని అలాట్మెంట్ రాలేదో వాళ్ళ కొంతమంది ఇప్పుడు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో మనం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ వీళ్ళ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే ఐపీఓకి వచ్చిన టైంలోని అండ్ ఇప్పుడు లిస్ట్ అయిన తర్వాత వాల్యుయేషన్ చేంజ్ ఉన్నది కదా. ఎందుకంటే ఐపీఓ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ స్టాక్ ఆల్మోస్ట్ 40% పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు పెరిగినటువంటి వాల్యుయేషన్స్ తో అంటే వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేసి చూద్దాం. సో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ తోని వీళ్ళ పియర్ కంపెనీస్ తో మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ అయితే ప్రెసెంట్ రీజనబుల్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పియర్స్ తో కంపేర్ చేస్తే ఇంత పాజిటివ్ గా లిస్ట్ అయిన తర్వాత కూడా మరి అంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోకి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి అంటే మండే మార్కెట్ ఓపెన్ అయ్యాక ఒకవేళ ఈ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది అనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ రేంజ్ ఆఫ్ అలొకేషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత మెల్లగా పడుతున్నా ఒకవేళ పెరుగుతున్నా కూడా యావరేజ్ డౌన్ కానీ యావరేజ్ అప్ కానీ మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ పైన పియర్స్ తో ఉన్నటువంటి కంపారిజన్ చూస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక
మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది కదా. దీని రిలేటెడ్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ ఎల్ఐసి వాళ్ళు మణిపాల్ సిగాన్ హెల్త్ ఇన్సూరెన్స్ లోని 50% స్టేక్ ని అక్వైర్ చేయడానికి చూస్తున్నారని, ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవడానికి చూస్తున్నట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో మీడియా ప్లాట్ఫామ్స్ ఈ న్యూస్ ని పబ్లిష్ చేసేసరికి దీనికి ఎల్ఐసి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ వీళ్ళు కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా ఉన్నటువంటి వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, దానిలో హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా ఉన్నది అండ్ వీటితో పాటు అదర్ బిజినెసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అయితే కంపెనీ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఏది ఫైనలైజ్ కాలేదు కాబట్టి మేము ఎక్స్చేంజెస్ కి ఇప్పుడే ఇన్ఫార్మ్ చేయలేమని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ ని బట్టి వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి అయితే ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ లో వీళ్ళు స్టేక్ అక్వైర్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. దాని రిలేటెడ్ గా అయితే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఏమీ మెన్షన్ చేయలేదు. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మన కంట్రీలోని హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ కి చాలా మంచి స్కోప్ ఉన్నది. యాక్చువల్లీ ఇంకా సిటీస్ లోనే మనం చూసినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా పెనిట్రేట్ అవ్వలేదు. ఈవెన్ రూరల్ లో మనం మాట్లాడుకోవాలంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క పెనిట్రేషన్ చాలా తక్కువ. బట్ వన్స్ ఎల్ఐసి వాళ్ళు కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అంటే రూరల్ లో కూడా వీళ్ళకి చాలా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నది కదా. సో ఈ నెట్వర్క్ ని యూజ్ చేసుకోవడం ద్వారా హ్యూజ్ రేంజ్ లోని వీళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ ని చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎల్ఐసి ఎప్పుడైతే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతుందని చెప్పి ఈ అప్డేట్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఎల్ఐసి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఏ ప్లాంట్ అన్నిటికన్నా కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందని చెప్పి మిమ్మల్ని లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ అడిగాను. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పారు. దట్ ఈస్ అ బ్యాంబో ట్రీ. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గానే ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. వరల్డ్ లోనే స్టాక్ మార్కెట్ లో ఫస్ట్ లిస్ట్ అయినటువంటి కంపెనీ ఏది? మీకు దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కూడా ఫస్ట్ లిస్ట్ అయినటువంటి కంపెనీ ఏది? ఈ రెండింటికి కూడా ఆన్సర్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనిషిలో వీటి ఆన్సర్ ని మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా యుఎస్ కి చెందినటువంటి వేవ్ టెక్ హీలియం అనేటువంటి కంపెనీలో $12 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా 21% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ యుఎస్ కి చెందిన వేవ్ టెక్ అనేటువంటి కంపెనీ హీలియం గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి కంపెనీ. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ ఓవరాల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. మన బ్యాంకింగ్ రెగ్యులేటర్ అయినటువంటి ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళు కొత్తగా ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆర్బీఐ కోసం రెగ్యులేటరీ అప్లికేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు 7 years పాటు మెయింటెనెన్స్ కూడా చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 32 crores. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో న్యూజెన్ సాఫ్ట్వేర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ చేసేటువంటి పీసీ జ్యువెలర్స్ వాళ్ళ బోర్డ్ ప్రీవియస్ గానే ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే పీసీ జ్యువెలర్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు December 16th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే December 16th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లో ఈ పీసీ జ్యువెలర్ స్టాక్ క్రెడిట్ అయి ఉండాలి. మార్కెట్ లోకి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే 1 స్టాక్ 10 స్టాక్స్ గా అయిపోతే మనకి అడిషనల్ గా మరొక 9 స్టాక్స్ వస్తున్నాయి అనుకుంటారు. అలా ఏం జరగదు. ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే వీళ్ళు స్ప్లిట్ చేస్తున్నారో దాని యొక్క ఎగ్జిక్యూషన్ డేట్ రోజు ఆ స్టాక్ ప్రైస్ కూడా అదే రేషియోలోని అడ్జస్ట్ అయిపోతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కార్బన్ బ్లాక్ కంపెనీ అయినటువంటి పీసీబీఎల్ రిలేటెడ్ గా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఏపీలోని కొత్తగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది అండ్ వీళ్ళకి ల్యాండ్ కూడా అలాట్ చేసేసారు. ఇప్పుడు వీళ్ళు గుజరాత్ ముంద్రా ప్లాంట్ లోని 40,000 MTPA స్పెషాలిటీ కెమికల్ కెపాసిటీలోని ఫైనల్ ఫేజ్ లో భాగంగా రిమైనింగ్ 20,000 MTPA కెపాసిటీని కూడా కమిషన్ చేసేసామని, దీంతో వీళ్ళ ఓవరాల్ ప్రొడక్షన్ కెపాసిటీ 7,90,000 MTPA కి రీచ్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఏదైతే డిమాండ్ పెరుగుతుందో
పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని ఈ అడిషనల్ కెపాసిటీ ద్వారా వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కి త్వరలోనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. త్వరలో గవర్నమెంట్ ఈపీఎఫ్ఓ 3.0 ప్లాన్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఎంప్లాయీస్ యొక్క పిఎఫ్ కంట్రిబ్యూషన్ పైన 12% వరకు లిమిట్ ఉన్నది కదా, ఆ లిమిట్ ని గవర్నమెంట్ తీసివేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా పిఎఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఈ పిఎఫ్ ని విత్డ్రా చేసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్ గా ఏటీఎం నుంచే పిఎఫ్ ని విత్డ్రా చేసుకునేటువంటి ఆప్షన్ ని కూడా గవర్నమెంట్ కల్పించబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఫెసిలిటీని కనుక గవర్నమెంట్ తీసుకొచ్చినట్లయితే రియల్లీ పిఎఫ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఇది పాజిటివ్ న్యూస్ గా చూడొచ్చు. ఎందుకంటే ఈ పిఎఫ్ విత్డ్రాల్ అనేది కొంచెం ఈజీ అవుతుంది కదా ఏటీఎం విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా కల్పించినట్లయితే. సో ఇది ఎంప్లాయీస్ రిలేటెడ్ గా గుడ్ న్యూస్ గానే మనం చూడొచ్చు. బట్ ఇప్పటి వరకు ఇది మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి న్యూస్. త్వరలోనే గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ యాసిడిఎం హెల్త్ కేర్ లోని క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్, అదే కేర్ హాస్పిటల్స్ మీకు ఐడియా ఉన్నది కదా, ఈ కేర్ హాస్పిటల్స్ ని మర్జ్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది. ఈ క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ లోని ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ అయినటువంటి బ్లాక్ స్టోన్ వాళ్ళు మెజారిటీ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. నో దీని రిలేటెడ్ గా ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యాసిడిఎం హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో ఈ మర్జర్ కి గాను వీళ్ళు ఇనిషియల్ గా ఏం చేయబోతున్నారంటే ఈ క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ లోని యాసిడిఎం హెల్త్ కేర్ వాళ్ళు 5% ఆఫ్ ది స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు. ఈ స్టేక్ అక్వైర్ చేసిన తర్వాత షేర్ స్వాప్ రేషియోలో భాగంగా క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ ని యాసిడిఎం హెల్త్ కేర్ లోని మర్జ్ చేయనున్నారు. ఈ మర్జ్డ్ ఎంటిటీలోని 24% ఆఫ్ ది స్టేక్ ని యాసిడిఎం యొక్క ప్రమోటర్స్ హోల్డ్ చేయబోతున్నట్లయితే 30% ఆఫ్ ది స్టేక్ ని బ్లాక్ స్టోన్ వాళ్ళు హోల్డ్ చేయబోతున్నారు. అండ్ బ్యాలెన్స్ 45.3% స్టేక్ పబ్లిక్ అండ్ అదర్ షేర్ హోల్డర్స్ దగ్గర ఉంటుంది. అండ్ ఈ మర్జర్ రిలేటెడ్ గా వేరియస్ అప్రూవల్స్ అయితే వీళ్ళకి రావాలి. ఈ అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 26 Q3 కల్లా టోటల్ గా ఈ మర్జర్ ట్రాన్సాక్షన్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో యాసిడిఎం హెల్త్ కేర్ లోని క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ ని మర్జ్ చేయడం ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రెండు గ్రూప్స్ కి సౌత్ అండ్ సెంట్రల్ ఇండియాలోని చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది. నో ఈ మర్జ్ అయిన తర్వాత మర్జ్డ్ ఎంటిటీ దగ్గర 38 హాస్పిటల్స్ అండ్ 10,150 బెడెడ్ కెపాసిటీ ఉంటుందని, దీంతో మన ఇండియాలోనే వీళ్ళు రెవెన్యూ పరంగా చూసినా నెంబర్ ఆఫ్ బెడ్స్ పరంగా చూసినా వీళ్ళది టాప్ 3 హాస్పిటల్ చైన్ గా మారబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ గ్రూప్ హాస్పిటల్స్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 24-27 ఇన్ బిట్వీన్ బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ద్వారా మరొక 3,500 న్యూ బెడ్స్ ని యాడ్ చేస్తామని, దీని ద్వారా మన కంట్రీలోని హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఏదైతే మంచి డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే ఈ మర్జ్డ్ ఎంటిటీ క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళకి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ లైక్ బ్లాక్ స్టోన్ అండ్ టీపీజీ గ్రూప్ ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి ఈ గ్రూప్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నో ఈ మర్జర్ ఏదైతే జరగబోతుందో అది యాసిడిఎం హెల్త్ కేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇంకా ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటుగా వేరే అదర్ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ మర్జర్ అన్నది ముందుకు వెళ్ళనున్నది. నెక్స్ట్ ఒక్కోసారి కొన్ని న్యూస్లు చూసినప్పుడు చాలా షాక్కే గురవుతాం. అండ్ నిజంగా మానవత్వం కోల్పోతున్నారా అని చెప్పి ఒక పెద్ద డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. మనం అందరికైనా ఎవరిని నమ్ముతాం? మన ఇంట్లో వాళ్ళని నమ్ముతాం. అండ్ అంతేకాకుండా డాక్టర్స్ నమ్ముతాం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా బాధ చెప్పుకున్నాం, ఈ ప్రాబ్లం ఉన్నదని చెప్పి డాక్టర్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఈ ప్రాబ్లం ఉన్నది, మెడిసిన్ వాడండి లేదా ఇది ఫాలో అవ్వండి అని చెప్పామనుకోండి, మనం హెల్త్ రిలేటెడ్ గా కేర్ తీసుకోవడానికి బ్లైండ్ గా ఫాలో అవుతాం కదా. సో ఒక హాస్పిటల్, అంటే ఇక్కడ కాదు గుజరాత్ కి చెందినటువంటి ఒక హాస్పిటల్ డాక్టర్ ని బ్లైండ్ గా నమ్ముతాం కదా అని చెప్పి వాళ్ళు చేసినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో అది నిజంగా షాక్ కి గురి చేస్తుంది. పిఎం జన ఆరోగ్య యోజన స్కీమ్ ఉన్నది కదా, దీనిలో భాగంగా ఎవరైతే ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఒకవేళ హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా సర్జరీ జరిగినట్లయితే ఆ స్కీమ్ లో భాగంగా గవర్నమెంట్ ఆ డబ్బులు పే చేస్తుంది. సో ఇది గమనించినటువంటి గుజరాత్ కి చెందిన హాస్పిటల్ ఏం చేసిందంటే కొంతమంది పేషెంట్స్ కి అవసరం లేకపోయినా కూడా వాళ్ళు సర్జరీస్ చేసేసారంట. సో ఆ సర్జరీస్ చేసి ఇప్పుడైతే దొరికిపోయారు. కానీ షాకింగ్ థింగ్ ఏంటంటే దీనిలో వీళ్ళు ఒక 18 సంవత్సరాలు ఉన్నటువంటి యంగ్స్టర్ కి అవసరం లేకపోయినా కూడా యాంజియోప్లాస్టీ
చేసేసారంట. 18 years యంగ్ ఏజ్ లోనే యాంజియోప్లాస్టీ లాంటి సర్జరీస్ చేసేస్తే, అంటే అవసరం ఉన్నదనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ కేసు, అవసరం లేకుండా చేసేస్తే డబ్బుల కోసం అని చెప్పి ఆ లైఫ్ అంతా ఎంత స్ట్రగుల్ అవుతారు, ఇది ఒకసారి ఆలోచించాలి కదా. ఇక్కడ అందరినీ కూడా మనం తప్పు అనలేం, అంటే అందరూ ఇలా చేస్తారా అంటే అలా మనం ఎవరిని కూడా అనలేం. ప్రతి ఇండస్ట్రీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కాకపోతే డబ్బు కోసం మరీ ఇలాంటి పనులు చేయాలి ఎవరైనా సరే. ఇలాంటివి చేయడం వల్ల ఒకరి లైఫ్ నే మనం రిస్క్ లో పెట్టేస్తున్నాం కదా. సో ఒకసారి ఇది మనుషులు ఎవరవనండి, ఏ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అవనివ్వండి, ఒకసారి ఆలోచించాలనే మనం కోరుకుందాం. కానీ మనం ఎంతలా అనుకున్నా కూడా మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా కూడా ఉంటారు. సో మోసపోకుండా ఉండాలంటే మనమే ఒక్కోసారి కొంత కేర్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ హ్యుండై మోటార్స్, మహేంద్ర, కియా అండ్ వీళ్ళతో పాటుగా అదర్ ఓఈఎంస్ అన్ని కూడా ఫ్లీట్ ఎమిషన్ లెవెల్స్ ని బ్రీచ్ చేయడంతో వీళ్ళపైన దగ్గరగా 7,300 కోట్ల పెనాల్టీ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక న్యూస్ ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. దీనికి ఈ రోజు హ్యుండై మోటార్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఈ ఓఈఎంస్ పైన ఇంత పెనాల్టీ పడుతుందని చెప్పి ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అది జస్ట్ ఫిక్షనల్ న్యూస్ మాత్రమే అని, దీని రిలేటెడ్ గా వీళ్ళైతే ఇప్పటి వరకు ఎటువంటి ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ని కూడా రిసీవ్ చేసుకోలేదని చెప్పి ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు చూసినట్లయితే వీళ్ళపైన ఎటువంటి పెనాల్టీ పడలేదు కదా. సో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నట్టుగా వీళ్ళపైన త్వరలో ఏదైనా పెనాల్టీ వేస్తారేమో అన్నది చూడాలి. బట్ వీళ్ళైతే ఈ న్యూస్ కంప్లీట్ గా బేస్లెస్ న్యూస్ అని చెప్పి డినై చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్ఎస్ఎల్ గేర్ టెక్ వాళ్ళు BMW ఏజీ వాళ్ళ దగ్గర నుంచి విన్ అయినటువంటి ఆర్డర్ రిలేటెడ్ గా ఆల్రెడీ అప్డేట్ చేశారు కదా. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు BMW ఏజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్స్ కి కాంపోనెంట్స్ డెవలప్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. నౌ ఈ ఆర్డర్ ద్వారా వీళ్ళకి టోటల్ గా లైఫ్ టైమ్ లోని 520 crores వరకు కూడా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నట్లుగా, అండ్ అడిషనల్ గా 2029 లోని 130 crores వరకు పీక్ యాన్యువల్ రెవెన్యూ కూడా దీని ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే లాంగ్ టర్మ్ లోని ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఆర్ఎస్ఎల్ గేర్ టెక్ వాళ్ళకి మంచి బెనిఫిట్ కలగబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇది ఆర్ఎస్ఎల్ గేర్ టెక్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే వెరీ బిగ్ అప్డేట్. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 8% పైనే పెరిగింది. నెక్స్ట్ పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి అదానీ పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 510 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా రాయ్పూర్ phase 2 అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కి వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్స్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ ను వీళ్ళు 34 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అదానీ పవర్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 2% పైనే పెరిగింది. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు కేన్ బేట్వాల్ లింక్ ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్, డిజైనింగ్, ఇంజనీరింగ్ అండ్ హైడ్రో మెకానికల్ వర్క్స్ అయితే చేయనున్నారు. అండ్ ఈ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,389 crores. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎన్సీసీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏపీఎస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ప్రొపేఫెనాన్ హైడ్రోక్లోరైడ్ ఏపీఐ కి యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీ రావడం జరిగింది. సో ఈ ఏపీఐకి వీళ్ళకి ఈడీక్యూఎం వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో యూరోప్ అండ్ సిఈపీ యాక్సెప్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ అన్నిటికీ కూడా ఈ ఏపీఐని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది గ్లోబల్లీ హై డిమాండ్ ఉన్నటువంటి ఏపీఐ అని, అండ్ దీన్ని కార్డియాక్ అర్హతమైన ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని, అండ్ గ్లోబల్లీ దీని యొక్క మార్కెట్ సైజ్ $1.2 billion గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏపీఐకి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి దీని రిలేటెడ్ గా యూరోప్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళకి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సిగాచి ఇండస్ట్రీ స్టాక్ 6% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.